హాయ్ హలో అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మ్మ్, నేనైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చూపిస్తున్నా అండి. ఇదైతే వచ్చేసి మలేషియాలో. మలేషియాలో సుబ్రహ్మణ్య స్వామి ఫేమస్ అంట బాగా. ఇక్కడ వీళ్ళందరూ కూడా బాగా పూజిస్తారు. అండ్ మేము వచ్చింది కూడా ఆ రోజు ఏదో ఫెస్టివల్ అంటే మాకు తెలియదు. మామూలుగా మంత్లో వాళ్ళు 3 టైమ్స్ 2 టైమ్స్ చేసుకుంటారంట. మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చామండి. 27 నైట్ 27 నైట్ ఎక్కాము బస్సు. 28 మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దిగాము. అసలుకి క్లిప్ అయితే జనవరిలో 3 months అయిపోతుంది. అప్పుడైతే నాకు కొంచెం కుదరలేదు అప్లోడ్ చేద్దామని. ఏమైందంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి వచ్చినాయి. ఆ తర్వాత వీక్లో ఏదో ఒక రోజు పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇండియా వచ్చేసి వచ్చింది. కొంచెం హెల్త్ ఇష్యూ ప్రాబ్లం సర్జరీ అయితే పడింది. సో దానివల్ల ఇంకో 1 month లేట్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. ఇదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అసలు నేనైతే మలేషియా వెళ్తానని కానీ అక్కడ టెంపుల్ నేను విజిట్ చేస్తానని కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొక్కటి నాకు సర్ప్రైజ్ అయితే. ఆ రోజు నా బర్త్డేకి తీసుకెళ్ళడానికి బాగా గట్టిగా ఫిక్స్ అయ్యారు. అది కాకుండా నాకు ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చారు. గోల్డ్ రింగ్ అయితే ఇచ్చారు. నేనైతే అది ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వద్దని చెప్పాను కానీ అయినా సరే మా వారు తీసుకున్నారు. నా సంతోషంగా ఇస్తున్నాను అని చెప్పానన్నారు. ఎందుకు ఇప్పుడు మనీ లేనప్పుడు కొంచెం అంతలా కొని ఇవ్వడం అవసరమా? నాకు ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చెయ్యను. నేను నాకు వద్దు అన్నా కూడా అలా కాదు, నేను నా కోసం కొనాలి అనుకున్నాను. సో అందుకని ఇస్తున్నా అని చెప్పారు. నేనైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా నాకు రింగ్ ఇవ్వకపోయినా పర్లేదు. నాకు కొంచెం తను నాతో ఉండి టైం స్పెండ్ చేస్తే చాలు. అదే నాకు పెద్ద గిఫ్ట్ లైఫ్లో. ఇవైతే పైకండి ముందు మామూలుగా ఒక 200-300 ఉండే స్టెప్స్. అవి ఎక్కిన తర్వాత బాగా పైకి అనమాట. ఇదే లాస్ట్. ముందు మెట్లు ఎక్కాం కదా, ఆ మెట్లు కొంచెం వచ్చిన తర్వాత ఇటు ఈ కింద టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కాక ఇంకా పైకి స్టెప్స్ ఎక్కొచ్చాము. ఆ పైన అనమాట. ఇక్కడైతే సీసీ కెమెరాస్ ఏమీ ఉండవండి. నేనైతే ఒక్కటి కూడా చూడలేదు. దర్శనం కూడా బాగా జరిగింది. యాక్చువల్గా మేము వెళ్ళింది బుధవారం వెళ్ళాము. సాటర్డే సండే కనుక వచ్చుంటే మాకు అసలు దర్శనం కూడా అయ్యి ఉండేది కాదంట. మేము అసలు స్టెప్స్ అన్నా ఎక్కువ వస్తామో కూడా తెలియదంట. అసలు అంత జనం ఉంటారంట. ఇసుకేస్తే రాలుతుంది అంటారు కదా, ఇసుకేసిన రాలేనంత జనం ఉంటారంట సాటర్డే సండే కనుక వచ్చుంటే. మేము వచ్చింది బుధవారం కాబట్టి మాకు కొంచెం ఫ్రీగా అయింది దర్శనం. కానీ దర్శనం అయితే చాలా బాగా అయిందండి. అసలు చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం. నేనైతే చాలా హ్యాపీ. దర్శనం అంతా బాగా జరిగింది. నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు. నాకైతే ప్లేస్ అంతలా నచ్చేసింది. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. అంత బాగా నచ్చింది ప్లేస్. అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మామూలుగా అయితే అంత మేము వెళ్ళాలనుకునేది అయితే ఫుల్ జనం ఉన్నారు. కానీ మా స్వామి నా బర్త్డే రోజున తీసుకెళ్ళాలని చెప్పి యాక్చువల్గా మా స్వామి మానేశారు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మానేశారు. సో మా అన్న ఉన్నప్పుడు కూడా దర్శనం అవ్వాలి. సో నా బర్త్డేకి కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఇంకా ఆ రోజు పెద్దగా కొంచెం నాకు నేను వెళ్ళకూడదు అన్నమాట. ఒకవేళ రానేమో వెళ్ళలేనేమో నాకు కుదరదు స్వామి అంటే, లేదు ఏం కాదులే మాత, రండి మీరు, ఆ స్వామియే చూసుకుంటారని చెప్పారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తానని. కానీ మా స్వామి మండిపాటు వల్ల నేనైతే వెళ్ళాల్సి వచ్చింది.
కానీ నేను వస్తాను అన్నప్పుడు మా స్వామి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కోపడ్డం మాట్లాడుకుని అందరం చేశారు. కానీ వస్తాను అన్న తర్వాత ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నన్ను ఎందుకు స్వామి ఎలా రాకుండా ఉంటారు మాతో, నేను తీసుకెళ్తాను కదా మిమ్మల్ని ఏదో ఒకలాగా అనమాట. పెట్టుకోలేదా? నాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, చిన్న ఇష్యూస్ వల్ల నేను రానని చెప్తే అలా కాదు మీరు వస్తారా రాని చెప్పాను. అది కాక యాక్చువల్గా ఒకసారి టికెట్ బుక్ చేస్తారు, నేను రాను అనని చెప్పి నేను క్యాన్సిల్ చేసేసి ఇంకా నాకు అనమాట. మళ్ళీ తర్వాత అలా కాదు ఇలా కాదు అని చెప్పి మళ్ళీ నాన్న తీసేస్తే వెళ్ళడం కుదరదు. అదే యాక్చువల్గా మా స్వామి మా అన్న ఉన్నప్పుడే వెళ్దాం అనుకున్నారు కదా. సో మనకి తెలియలేదు కానీ పొద్దున్న తెల్లారగట్లా కొంచెం విగ్రహం చూడండి ఎంత పెద్దగా పొద్దునే. ఇంకప్పుడు మళ్ళీ టికెట్ బుక్ చేశాను. మేము ముందు బుక్ చేసిన టికెట్ డబ్బులు అయితే అవైతే మాకు వెనక్కి రాలేదు, రావంట. యాక్చువల్గా కొన్ని రోజులకి సగం కట్ చేస్తూనే సగం ఇక్కడికే రావాలని బట్ ఓకే వచ్చాం, పర్వాలేదులే అని చెప్పి అనుకున్నాం. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కదా, మేము దర్శనం చేసుకుని అంత అయ్యేటప్పటికి మాకు 9 అలా అయ్యింది. నేనైతే నాకు నీరసం వచ్చేసి లేచిన తర్వాత ఇంకా మళ్ళీ కింద దర్శనం కూడా చేస్తాను కదా అని చెప్పుకుంటూ కిందకు వచ్చాను అనమాట. ఆ కిందకి వచ్చేటప్పుడే మా స్వామి ఇంకా కళ్ళు మూసుకొని వెళ్దాం అని చెప్పి నాకు ఎదురు ప్రజెంట్ చేశాను. తర్వాత ఇంకా దిగొచ్చాము. మార్నింగ్ అంటే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము కదా, అప్పుడంతా అయితే ఇంకా తమిళ వాళ్ళు చాలామంది తమిళ వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ మ్యాక్సిమం తమిళ వాళ్ళు. సో పండగ కదా, అందరూ ఇల్లు కలర్ డ్రెస్సెస్. మేము మెట్లు ఎక్కేటప్పుడు కూడా నాలుగు షోలు ఇచ్చుకుంటారు కదా, అది నేనైతే చూడలే కానీ ఎప్పుడు దగ్గరగా చూడలేదు. కానీ అది చేసేటప్పుడు పెయిన్ ఉంటుంది చూడండి. అసలు వాళ్ళు అసలు భరించి పెట్టుకుంటారు నాకైతే తెలియదు. ఆ రోజు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని పాలు తీసుకొస్తారంటే అభిషేకం చేసుకోవడానికి తీసుకుని వస్తారు. ఎర్లీ మార్నింగ్ సేమ్ ఇంటిగా టెంపుల్లో ఉంది. ఇప్పుడు ఇంకా ఫారినర్స్ పెరిగారు కానీ పొద్దున్న నుంచి ఇప్పుడు మార్నింగ్ అయితే మొత్తం అందరూ అసలు ఇండియా వాళ్ళే కదా. అదే అనుకున్నా అంత ఇంటికల్లా మేము వెళ్తుంటే మా బయట నేనైతే ఆఫీస్ తీసుకెళ్ళాను తెస్తే ఇంకా కోతులు పప్పు ఆకలితో అని చెప్పి అక్కడికైతే కట్ చేసి మొత్తం వేసిన తర్వాత కిందకి వచ్చేసాము. కిందకి వచ్చిన తర్వాత ఈ పక్కన అయితే శివాలయం, ఆ పక్కన ఇంకో టెంపుల్ ఉంది, అదైతే అమ్మవారి దర్శనం చేస్తాం. వచ్చేటప్పటికైతే ఆఫ్టర్నూన్ అయింది ఫ్రెండ్స్. ఇదైతే శివాలయం, కింద వినాయక స్వామి టెంపుల్. ఆ పైన కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత లోపలికి ఆ పక్కన పైన శివాలయం అనమాట. మొత్తం చాలా ప్లేసులు అన్ని మెట్లండి. నైట్ ఎక్కాము. ఇంకా అసలు మేము మొత్తం దర్శనం మీద చేసుకుని వచ్చేసాము. ఇదైతే బయట స్టార్టింగే విగ్రహం అనమాట సుబ్రహ్మణ్య స్వామికి. సో ఎంత బాగుందో చూడండి, స్వామి ఎంత బాగున్నారో కదా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత దర్శనం కూడా అంత బాగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు అంత జనం ఉన్నారా, నేను ఎందుకైతే మార్నింగ్ అంత జనం ఉన్నారు. ప్రసాదం కూడా పట్టుకెళ్ళాము మేము పైకి, కింద నుంచి పైకి 300 కదా పట్టుకెళ్ళమని కింద అడిగారనమాట మమ్మల్ని. పంతులు గారు అడిగితే మేము పట్టుకెళ్ళాము. మా స్వామి అనుగ్రహం మా మీద ఉన్నట్టుంది అంటే నేనైతే పట్టుకోలేదేమో అని చెప్పి మా స్వామి తీసుకున్నాను. కానీ నేను కూడా తెస్తా అని చెప్పి నేను కూడా ఇంకో బకెట్ తీసుకున్నాను. ఎక్కలేకపోయాను కానీ బట్ ఓకే, స్వామి ఉన్నారు కదా, స్వామి స్టార్ట్ అయిపోయాను. తర్వాత మేము దర్శనం చేసుకుని మేము అక్కడ ఇచ్చేసి ప్రసాదం మేము పైకి వెళ్ళిపోయాము. దర్శనం అనేది చేసుకోవడానికి దర్శనం చేసుకుని కిందకు వచ్చాము. కిందకు వచ్చిన తర్వాత ప్రసాదం అనేది తీసుకుని ఆ పక్కన కాసేపు కూర్చున్నామండి.
దద్దోజనం ముందు పొంగలి పెట్టారు ప్రసాదం. కింద అయితే వినాయకుడిని తీయలేదు కదా ఫ్రెండ్స్, కింద వినాయకుడిని తీయమన్నాను, తీయలేదు మా స్వామి. పైన శివాలయం అని చెప్పాను కదండి, ఇదే. చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఐ మీన్ ప్రశాంతంగా ఉంది అక్కడ, చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత దర్శనం అయిన తర్వాత స్టెప్స్ దిగేసి కిందకి వెళ్ళిపోయింది. కింద పక్కన నటరాజ డ్యాన్స్ స్టేజ్ ఒకటి ఉంది, డ్యాన్స్ పర్ఫామ్ చేసేది. ఆ పక్కనే వినాయకుడి టెంపుల్, వినాయక స్వామి టెంపుల్. ఆ తర్వాత అమ్మవారి టెంపుల్ కూడా వీడియో తీసాము, కానీ మిస్ అయింది. అది వీడియో కానీ ఎక్కడో మిస్ అయిపోయింది, అంటే పెడతాను నేను చూసి. అమ్మవారి టెంపుల్ మిస్ అయింది అనుకున్నాను, లేదండి ఇక్కడే అమ్మవారి టెంపుల్. అదిగోండి ఇక్కడికి అమ్మవారి టెంపుల్ అది. దర్శనం అయిన తర్వాత ఇంకా పక్కన టెంపుల్స్ అవి ఉన్నాయి, ఇంకా అప్పుడు కూడా దండం పెట్టేసుకున్నాం. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇది బయట ఇంకా దర్శనం అంతా ఇంకా బయటకు వచ్చాము. మేము బయటకు వచ్చేటప్పటికి ఇంకా 1 hour 1 అయింది, 1 to 2 అవుతుంది. ఇంకా పక్కన హోటల్స్ అవి పక్కనే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి భోజనం చేద్దాం ఇంకా అనుకున్నాము. ఇదే అండి, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా